హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. భారతీయ సినిమా చరిత్రలో అటు కమర్షియల్ గాను ఇటు అవార్డ్ సినిమాల్లోనూ అంటే ఆర్బిట్ చిత్రాల్లోనూ గొప్పగా నటించిన నటీమణుల్లో పేరు మోసిన వారిలో మొదటి వారు షబనే ఆజ్మీ అయితే రెండో వారు స్మితా పాటిల్. ఒక విధంగా చెప్పాలంటే మొదటి వారిగా స్మితా పాటిల్ ని చూసుకోవచ్చు. స్మితా పాటిల్ పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న వీడియో, ముఖ్యంగా ఆమె వేసినటువంటి ఎన్నో సినిమాల్లో ఒక సినిమా గురించి చిన్న రివ్యూ. మహారాష్ట్రలో ఓ మారుమూల కుగ్రామం, ఒక అందమైన దేవదాసి, వయసులో పెద్దవాడైన ఓ బ్రాహ్మణుడు బివి కారంత్, భార్యాభర్తలు, వాళ్లకు 10 ఏళ్ల కూతురు ఉష. శాస్త్రీయ సంగీతంలో ఆరితేరిన ఉష అమ్మమ్మ కూడా వాళ్లతోనే. దిగువ మధ్యతరగతి కుటుంబం. పెద్ద ఆయనకి జబ్బు. కేశవ్ అమోల్ పాలేకర్ అనే యువకుడు వాళ్ళకి అండగా ఉంటాడు, సాయపడుతుంటాడు. ఉష గట్టిది, మొండిది, మాట వినే రకం కాదు. సరదాకే అన్నట్టు కేశవ్ ఉషను పట్టుకుని నన్ను పెళ్లి చేసుకుంటావా అంటాడు. నేను చేసుకోనని తెగేసి చెబుతుంది. అమ్మమ్మ పాడే మొందర బాజా బాజారే పాట వింటూ శ్రావ్యంగా ఆలపిస్తుంది. పెద్ద ఆయన జబ్బుతో చనిపోతాడు. ఉష గనక సినిమాల్లో పాటలు పాడితే బతుకు బాగుంటుందనుకొని కేశవ్ వాళ్ళని ఒప్పిస్తాడు. బతుకు తెరువుకు మరో గత్యంతరం లేదు. ఇదంతా బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటుంది. నలుపు తెలుపు గ్రామం నుంచి ఉష లంగా పట్టుకొని పరిగెత్తుకుంటూ మల్టీ కలర్ లోకి వచ్చేస్తుంది. కట్ చేస్తే ముంబై. తిప్పలు పడ్డాక సినిమా అవకాశాలు వస్తాయి. చిన్నారి ఉష టీనేజ్ స్మితా పాటిల్ గా వికసిస్తుంది. ఇక సినిమా ఊపు అందుకుంటుంది. కేశవ్ ఉష మేనేజర్ గా మారతాడు. సినిమా అవకాశాలు వస్తుంటాయి. చురుకైన అందమైన ఉష మీద కేశవ్ కు మొదటి నుంచి ఆశ. అతను మన కులం వాడు కాదు అంటుంది తల్లి. కుటుంబానికి చేసిన సహాయానికి ప్రతిఫలంగా తల్లి వద్దున్న ఉష అతన్ని పెళ్లి చేసుకుంటుంది. వాళ్లకు కూతురు. సినిమాలు మానేసి ఇంటిలోనే ఉండిపోతానంటుంది ఉష. మరో ఆదాయ మార్గం లేదు గనక సినిమాల్లో నటించాల్సిందే అంటాడు భర్త. తప్పదిక. ఓ రోజు సినిమా హీరో రాజన్ అంటే అనంత నాగ్ ఆ పాత్రను చేస్తూ ఉంటాడు. ఉషని ఇంటి దగ్గర కారులో దింపుతాడు. కేశవ్ చూస్తాడు. అనుమానం. అతనితో ఆమెకి సంబంధం ఉందేమోనని భార్యను అడుగుతాడు. విసిగిస్తాడు, వేధిస్తాడు, కొడతాడు. నేను తెచ్చే డబ్బుతో బతుకుతూ నన్నే హింసిస్తావా అని ఇంట్లో నుంచి విసురుగా వెళ్లిపోతుంది. నిజానికి రాజన్తో ఆమెకి సంబంధం ఉంటుంది. అతని దగ్గరకే వెళుతుంది. రాజన్ ఆమెను మనస్ఫూర్తిగా ఇష్టపడతాడు. ఉష స్టార్ హీరోయిన్ అయిపోతుంది. నిర్మాతలు వెంపల్లాడుతుంటారు. రాజన్తోనూ కొన్ని అపార్థాలు, అపోహలు. అప్పుడు ఓ సినిమా డైరెక్టర్ నసీరుద్దీన్ షా ఆ పాత్రను వేస్తాడు. పరిచయం అవుతాడు. వాళ్ళ చేరువవుతారు. ఒక హోటల్లో ఉంటున్న ఉషకి ఎదురు గదిలోంచి అమ్మమ్మ పాట వినిపిస్తుంది. తలుపు కొట్టి లోపలికి వెళుతుంది. పెద్ద భూస్వామి అమరీష్ పురి ఉంటాడు. దిగులుతో, మానసిక ఘర్షణతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్న ఉష అతనికి దగ్గరవుతుంది. గోవా దగ్గరలోని తన గ్రామానికి ఉషని తీసుకుని వెళ్తాడు. నా రెండో భార్యకి పక్షవాతం, మంచం మించి కదల్లేందు, 10 ఏళ్ల కొడుకు అమ్మ ఉన్నారు అని చెబుతాడు అమరీష్ పురి. నీకు ఇష్టమైతేనే రా అంటాడు. గత్యంతరం లేక వెళుతుంది. అదో కోటలాంటి పెద్ద గడి. అక్కడ ఆ భూస్వామిని కాదనే వాళ్ళెవరూ లేరు. అతను ఉంచుకున్నామెగా ఉషని అందరూ గౌరవిస్తారు. అతని తల్లితో, రెండో భార్యతో, కొడుకుతో ఒక సంప్రదాయబద్ధమైన జీవితానికి అలవాటు పడుతుంది. భూస్వామి 10 ఏళ్ల కొడుక్కి ఉష నచ్చుతుంది. పక్క ఊర్లో సంత లాంటి ఒక సంబరానికి కారులో వెళదాం అంటాడు కుర్రాడు. ఆ ఇంటి ఆడవాళ్ళు ఎవరూ బయటికి వెళ్ళకూడదు, అది కట్టుబాటు. ఆడది కడప దాటితే కుంపలు మునిగిపోవు, సాంప్రదాయాన్ని కాదని బయటికి వెళ్ళడానికి వీల్లేదు అంటాడు అమరీష్ పురి. ఉష వాదిస్తుంది. చెంప పగిలెట్టు కొడతాడు. అవమానం తట్టుకోలేకపోతుంది. మాజీ భర్త కేశవ్కి లెటర్ రాస్తుంది. అతను వచ్చి ఉషను తీసుకువెళ్లిపోతాడు. ఇంటికి రావేమోనని నీకోసం హోటల్ రూమ్ బుక్ చేశాను అంటాడు. హోటల్లో ఆమె ఒక్కతే తోడుగా ఒంటరితనం. 1, 2, 3, 4 బంధాలన్నీ తెగిపోయాయి. అది విముక్తో, విషాదమో, దిగులు, ఏమీ తోచని తనం. ఫోన్ రింగ్ అవుతుంది. పాత ప్రియుడు రాజన్ పలకరిస్తాడు. 2 మాటలు మాట్లాడి ఇక ఊరుకుంటుంది. ఉషా 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 అతను పిలుస్తూనే ఉంటాడు. ఆమె రెస్పాన్స్ కాదు. రిసీవర్ పెట్టేస్తుంది. దేని మీద ఆసక్తి లేని ఒక విరక్తి. సినిమా అయిపోతుంది. తెగించి ధిక్కారంతో ధైర్యంగా స్వేచ్ఛగా బతికిన ఉష ఆమె భవిష్యత్తు ప్రశ్నగా మిగిలిపోతాయి. ఇది నిజంగా జరిగిన కథ. 1940 ప్రాంతాల్లో మరాఠీ నాటకాలు, సినిమాల్లో స్టారుగా వెలిగిన హన్సా బాట్కర్ అనే ఆమె జీవిత కథ. ఆమె తన ఇష్టం వచ్చినట్టు బతికింది. సాంప్రదాయము, కట్టుబాట్లని విసిరికొట్టింది. కొన్ని సూపర్ హిట్ మరాఠీ సినిమాలతో ఖ్యాతి పొందిన ఆమెను అరుణ్ సాధు అనే జర్నలిస్టు అనేక సార్లు ఇంటర్వ్యూ చేసి లోకల్ పత్రికలో రాశాడు. అడిగితే చెబుతాను అనే పేరుతో 1970లో ఆమె జీవిత కథ రాశాడు. ఈ సెలబ్రిటీ బయోపిక్ కి శ్యామ్ బెనగల్ పెట్టిన పేరే భూమిక. అలాగా ఒక నిజ జీవిత కథను
భూమిక పేరుతో శ్యామ్ బెనగల్ సినిమా తీస్తే అందులో స్మితా పాటిల్ ఒక విధంగా జీవించిందని చెప్పాలి. భూమిక పాత్ర నిజంగా స్మితా పాటిల్ చేస్తే స్మితా పాటిలే భూమికే స్మితా పాటిల్ అర్థం కానంత సహజంగా సినిమాలోనే ఇది వరకు ఎవరూ చేయనంత గొప్పగా నటించిన స్మితా పాటిల్ అతి చిన్న వయసులోనే తక్కువ కాలంలోనే దాదాపు 40 సంవత్సరాలు కూడా కాకనే చనిపోవడం భారతీయ సినిమా పరిశ్రమ దురదృష్టం. సో ఫ్రెండ్స్, భూమికగా నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.